మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేపై వసంత కృష్ణ ప్రసాద్ అధిష్టానం సీరియస్ అయింది. వసంత అనుచర వర్గంపై వేటు వేసింది సర్కార్. మైలవరం పరిధిలోని 28 మంది కోఆపరేటివ్ సొసైటీల చైర్మన్లు సభ్యులను తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వసంత టీడీపీలో చేరతారన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్. మైలవరం కొత్త ఇన్ఛార్జిగా తిరుపతిరావు యాదవ్ నియమించింది వైసీపీ అధిష్టానం. ట్విస్ట్ ఏంటంటే రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు వసంత హాజరవుతారని సమాచారం. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై అధిష్టానం సీరియస్ అయింది. వసంత అనుచర వర్గంపై వేటేసింది సర్కార్. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఏం జరిగింది? ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ అడుగులు టీడీపీ వైపు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజకవర్గానికి సంబంధించి రాజకీయాలు అయితే వేగంగా మారుతున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఇటీవల సిద్ధం సభకు దూరంగా ఉండటం, పార్టీ నుంచి బయటికి వెళ్తున్నట్టు సంకేతాలు కూడా అధిష్టానానికి స్పష్టంగా ఇచ్చిన నేపథ్యంలో ఆయన పక్కన పెట్టి తిరుపతిరావు యాదవ్కి కొత్తగా ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆయన మైలవరంలో ఉన్నటువంటి తన ముఖ్య నేతలు ఎంపీపీలు అదేవిధంగా జెడ్పీటీసీలతో ఐతవరంలో ఉన్నటువంటి ఇంట్లో సమావేశమయ్యారు. రేపు పూర్తి స్థాయిలో మైలవరం నియోజక పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరితో కూడా భారీ సమావేశాన్ని అయితే ఆయన నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ అంటే ఇప్పటికే టీడీపీలోకి వసంత కృష్ణ ప్రసాద్ వెళ్తాడనేది స్పష్టమవుతున్న నేపథ్యంలో పోటీ చేసే అంశానికి సంబంధించి మైలవరమ పెనమలూరు ఈ రెండు అంశాలు తెర మీదకి వచ్చిన పరిస్థితి. అటు కృష్ణప్రసాద్ కూడా మైలవరం నుంచే తిరిగి టీడీపీ నుంచి పోటీ చేయడానికి కూడా మొగ్గు చూపుతున్న నేపథ్యంలో క్యాడరు అభిప్రాయాలు కూడా తీసుకొని తన ముఖ్య నేతలతో ఈ సమావేశాన్ని అయితే రేపు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు వైసీపీ అధిష్టానం కూడా వసంత కృష్ణ ప్రసాద్ అనుచర వర్గం మీద కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చర్యలు కూడా మొదలుపెట్టింది. అందులో భాగంగా ఏదైతే కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించిన చైర్మన్లు సభ్యులు ఉన్నారు, వాళ్ళని 28 మంది ఉన్నారు వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించిన వర్గీయులు, వాళ్ళందరినీ తప్పిస్తూ కూడా తాజాగా ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు వసంత కృష్ణ ప్రసాద్ రేపటి నుండి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు కూడా 5 రోజులు హాజరు కావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన చెప్పినట్టుగానే 3-4 తేదీల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చెప్తానన్నారు. రేపు మధ్యాహ్నం ఐతవారంలో కార్యకర్తలు నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి అనంతరం 3 గంటలకి మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశంలో ఏ అంశాలు ఆయన పార్టీ నుంచి బయటికి రావడానికి ఈ నిర్ణయాలన్నిటి మీద కూడా స్పందించే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. దేవి అంటే శ్రీకాంత్, రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు వసంత హాజరవుతున్నారని సమాచారం అందుతోంది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా కూడా రేపటి నుంచి జరగబోయే 5 రోజులు అసెంబ్లీ సమావేశాలకి వసంత కృష్ణ ప్రసాద్ హాజరవడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. మరోవైపు వసంత రాకని పూర్తి స్థాయిలో ప్రస్తుతం మైలవరం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యతిరేకిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మైలవరం పరిధిలో ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి సమావేశంలో ఎన్నికల సన్నద్ధ సమావేశాన్ని దేవినేని ఉమ నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా వసంత కృష్ణ ప్రసాద్ అదేవిధంగా ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు మాజీ మంత్రి వీళ్ళిద్దరిని టార్గెటెడ్ గా కూడా దేవినేని ఉమ విమర్శలు చేసిన పరిస్థితి కూడా ఉంది. మైలవరం టికెట్ ని అటు వసంత కృష్ణ ప్రసాద్ ఇటు దేవినేని ఉమ విమర్శలు కోరుతున్న నేపథ్యంలో ఈ విమర్శలు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దేవి ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.